తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు ఎంబీఏ ప్లస్ బీబీఏ ప్లస్ ఎంబీఏ దీని గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఐపీ మ్యాట్ అండి. ఐపీ మ్యాట్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఐఐటీస్లో కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్గా పెట్టాలనే ఉద్దేశంతో ఒక 5 to 6 ఐఐటీస్లో వాళ్ళు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేసి ఇప్మ్యాట్ అనేటువంటిది పెట్టుకొని ఒక 2-3 ఐఐటీస్ కలుపుకొని వాళ్ళు బీబీఏ 3 years అప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు మీకు జాబ్ వస్తే, లేదు మళ్ళీ క్యాట్ రాసే పని లేకుండా డైరెక్ట్గా ఎంబీఏ కూడా ఐఐటీ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుకునేదానికి బీబీఏ ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి మనకి హైదరాబాద్లో తీసుకున్నప్పుడు అయితే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇఫ్లు కానీ, అదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, వీటన్నిటి కలిపి కూడా ఇట్లా భారతదేశంలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్లో 2-3 సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిలోకి మనం అడ్మిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ వల్ల మనకు బెనిఫిట్ ఏంది, విశాలమైనటువంటి క్యాంపస్ ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దగ్గర 1000 ఎకరాల క్యాంపస్. సో ప్రైవేట్లో అట్లా ఉండదన్నమాట. సో ఇట్లా పెద్ద పెద్ద క్యాంపస్లో చదువుకోవాలి, సో మనం ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనం చదవాలి అనే చేసుకోవాలనుకున్న వాళ్ళు సియూటీ రాయొచ్చు. లేదా ఇప్పుడు ఢిల్లీలో కొన్ని ప్రెస్టీజియస్ డిగ్రీ కాలేజెస్ కూడా ఉంటాయి, మెరిండా హౌస్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి. అదేవిధంగా చాలా అంటే అవి ఎట్లా అంటే ఐఐటి ముంబై కన్నా కానీ అక్కడ సీట్ వస్తే వదులుకోరు చాలామంది. ఇప్పుడు 97-98% దీంట్లో సియూటీలో తెచ్చుకున్నా కూడా మీరు ప్రెస్టీజియస్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని నడిపించే నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళే ఉంటారు. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యేటువంటి వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతారనమాట. అదేవిధంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కూడా సియూటీలో ఉన్నాయి. అదేవిధంగా శాట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ రాయడం ద్వారా మనము విదేశాలకు వెళ్ళి కూడా చదువుకోవచ్చు. సో విదేశాల్లో బీటెక్ చదవచ్చు, లేకపోతే ఇంకోటి కూడా చదవచ్చు. కానీ ఏ కోర్స్ చదవాలనుకున్నా శాట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ రాస్తే మనకి చాలా మంచి స్కోర్, ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ ఇటువంటి అన్నీ ఉంటాయి. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా చాలా యూనివర్సిటీస్కి మనం డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఐజర్ అనేటువంటి ఒకటి ఉంది తిరుపతిలో, దాని గురించి కూడా మనం రాసుకోవచ్చు.